వేశారండి. దస్తగిరి అప్రూవల్గా మారిన దాని మీద భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఆయన చెప్పిన దాని మీద బేసి మీరు సిబిఐ ఎంక్వైరీ చేశారు, అది కరెక్ట్ కాదు అని చెప్పి భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. అంటే ఎలా ఉంటుందంటే, నేను మిమ్మల్ని కొడతాను, మీరు నన్ను కొట్టకూడదు. నేను మిమ్మల్ని తిడతాను, మీరు నన్ను తిట్టకూడదు. నేను మరలా మీరు తప్పు చేశారని నేను మరలా మీ మీద కేసులు వేస్తాను. న్యాయస్థానాల విషయాలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకు అలాంటి వ్యాఖ్య చెప్తున్నానంటే, వాళ్ళు ఇప్పటి వరకు ఈ కేసులో 100 పిటిషన్లు వేశారు. 100 పిటిషన్లు 100 రకాలుగా తిప్పుతూ ఉన్నారు. న్యాయస్థానం ఏమన్నా సిబిఐ వాళ్ళని తిడతా ఉంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్లను అసలు మీకేం చేత కాదని చెప్పి తిడతా ఉంది. కోర్టులకి 100 పిటిషన్లు వేసి కోర్టులను కన్ఫ్యూజ్ చేసి కోర్టుల్లో అటు ఇటు దీన్ని మారుస్తూ ఉంటే, నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారు, బాబు మీరు ఈసారి పిటిషన్లు వేయటానికి మీకు రైట్ లేదు, మీరు ఈ రకంగా పిటిషన్లు వేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే మిమ్మల్ని మొత్తాన్ని అరెస్ట్ చేయమని చెప్తామని చెప్పని న్యాయస్థానం అటువైపు ఇవ్వాలి. కానీ న్యాయస్థానం ఇటువైపు ఇవ్వడంతో ఇంకా నిందితులు మరొక కొత్త అంశాలని చేస్తూ ఉన్నారు కదా. న్యాయాన్ని వాళ్ళు న్యాయస్థానంలో ఉన్నటువంటి లొసుగుల ఆధారంగా, న్యాయ వ్యవస్థ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ఆధారంగా వాళ్ళు అన్ని రకాల మలుపులు తిప్పుతున్నారు కదా. మరి వాళ్ళని ఎక్కడా కూడా నిందించట్లేదు. ఎవరిని నిందిస్తున్నారు? కేసులు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి వారిని, కేసులు వేసి సిబిఐ విచారణ కోరినటువంటి వారి మీద ప్రతాపం చూపిస్తున్నారు. మరి అది కొద్దిగా అంటే దాని మీద అనేక విమర్శలు చర్చలు కూడా జరుగుతున్నాయి. బట్ న్యాయ వ్యవస్థ ఇచ్చిన వాటి మీద మనం వాటి జోలికి వెళ్ళొద్దు. కానీ బట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. రైట్, పిటిషన్స్ వేస్తుంటే రేపు 30లోగా ఈ కేసుని క్లోజ్ చేయమని కూడా చెప్పింది. మరి వీళ్ళు పిటిషన్స్ వేస్తుంటే రేపు 30లోగా ఈ కేసు క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. అంటే అప్పుడు సిబిఐ మరలా ఇప్పుడు వేసినటువంటి దీన్ని కూడా మార్చేసి మరి కొత్త దాన్ని వేస్తారేమో. లేదు, మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ వరకు చాలు, అవినాష్ రెడ్డిని లేదా భాస్కర్ రెడ్డిని వాళ్ళ విషయంలో మీరు ఎక్కడ జోక్యం చేసుకోవద్దు. అంటే జోక్యం చేసుకోవద్దు అంటే వాళ్ళ మీద మీరు తేల్చలేకపోయేప్పటికీ వాళ్ళు వదిలేసేయండి అని ఏమైనా చెప్తారేమో. మరి అలా కాకుండా మరలా ఇంకోసారి ఇన్వెస్టిగేషన్ ఇంకో 15 రోజులు ఇస్తున్నాం, సమయం చేయండి అంటారేమో. సునీత మళ్ళీ 4 సంవత్సరాలు కానటువంటిది 30 రోజులు అవుతుందా? మరి సునీత గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? 4 సంవత్సరాలు సముద్రంలో నుంచి మీరు ఒక బోటును బయటికి తీయలేకపోయారండి. 30 రోజుల్లో మీరు బయటికి తీయలేకపోతే మీరు ఆ బోట్ను వదిలేసేయండి అంటున్నారు. ఆ బోట్లోనేమన్నా ఒక నిజాన్ని వెలుగు తీయాల్సినటువంటి ఒక సత్యం దాగి ఉంది. మరి ఏం చేయాలి? వదిలేయాలా? తీయటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలా? అంటే ఒక విధంగా సునీత కూడా ఆవిడ కూడా మధు గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ మధు. దస్తగిరి చెప్పినంత మాత్రాన నిజమైపోతాయా సార్? దస్తగిరి వచ్చేసి ఏదో పలానా చంపేశాం వీళ్ళని చంపేశామని చెప్పినంత మాత్రం నిజమైపోతాయా? ఈ మాట అంటున్నది ఎవరో కాదు సార్. టోటల్ గా అవినాష్ రెడ్డి తండ్రి వాళ్ళిద్దరూ కలిసి చెప్తున్నటువంటి మాటలు ఇవే. ఎందుకు చెప్తున్నారు అంటే, చెప్పడమే కాదు, పిటిషన్ల వరకు కూడా వెళ్ళిపోయింది సార్ మొత్తం వ్యవహారం అంతా కూడా. ఈ రోజు తెలంగాణ హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. దస్తగిరి వివేక హత్య కేసుకు సంబంధించి టోటల్ గా దాఖలైన 2 పిటిషన్లు కూడా హైకోర్టు స్వీకరించింది సార్. స్వీకరించడంతో పాటు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వీటిపైన విచారిస్తామని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఓకే, అంతవరకు కూడా బాగానే ఉంది. అయితే ఆ పిటిషన్ కు సంబంధించి మనం కొన్ని విషయాలు తీసుకుంటే మాత్రం సార్ చాలా కీలకమైనటువంటి పిటిషన్లనే చూడొచ్చు. ఎందుకంటే దస్తగిరి అనేటటువంటి వ్యక్తి అతనే గొడ్డలి కొనుక్కొని వచ్చాడు అంట. అతనే ఆ హత్యలో పాల్గొన్నాడు, అతనే ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నాడు అంటారే తప్ప, ఈ హత్యలో అతని మాటలు నమ్మి మమ్మల్ని పిలుస్తున్నారే తప్ప వాళ్ళ వైపు విచారణ జరగట్లేదు. అంటే మేము చెప్తున్నటువంటి వైపు విచారణ జరగట్లేదు. అంటే మేము చాలా సిన్సియర్ ఫెలోస్,
మేము మాకేమి తప్పు లేదు, మేమంతా కూడా చాలా నీతి నిజాయితీగా ఉన్నాం, ఏ హంతకులం కాదని అంటూనే అటువైపు విచారణ జరపండి అని అంటున్నారు. ఓకే, అటువైపు విచారణ ఎందుకని ప్రధానంగా ఈ హత్యతో సంబంధం లేనప్పుడు ఎందుకంటే ఇన్ని పిటిషన్లు దాఖలు చేయాల్సి వస్తుంది అనేది నెంబర్ 1 పాయింట్ అయితే, నెంబర్ 2 ప్రతి ఒక్కరి టార్గెట్ దస్తగిరే సార్. ఇప్పుడు ఆ దస్తగిరి మీదకే ప్రతి ఒక్కరు కూడా మొత్తం పిటిషన్ల బాణాలు అయితే వదులుతున్నారు. ఆ దస్తగిరి ఏమో బిక్కుమంటూ ఆయన నేను ఈ రోజు బతికితే చాలు, రేపు బతికితే చాలు అన్నట్టు అతను ఉన్నాడు. సిబిఐ మీదికి బాణాలు వదులుతున్నారు, దస్తగిరి మీదికి బాణాలు వదులుతున్నారు. అంటే వీళ్ళిద్దరిని మరి సిబిఐ సిట్ స్పెషల్ సిట్ వచ్చిందా మొదలు ఇంతకీ ఢిల్లీ హైదరాబాద్ చేరుకుందా? సార్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి స్పెషల్ టీం ఏదైతే ఉందో ఆ టీం ఈ రోజు హైదరాబాద్ కి రావాల్సి ఉంది సార్, కానీ రాలేదు. ఎందుకంటే సిబిఐకి సంబంధించిన ఢిల్లీలో మంచు ఎక్కువ ఉంది అనుకుంటా. మంచు కూడా ఏం లేదా, పొల్యూషన్ ఎక్కువ ఉందా ఏంటి సార్? కాసరా వాళ్ళది ఒక కీలకమైనటువంటి వార్షికోత్సవ సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి సార్. మోడీ గారు చెప్పారు కదా, మోదీ గారు సార్ ఏంటి న్యాయానికి ధర్మానికి ప్రత్యేకమైనటువంటి వారు సిబిఐ వారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ తోటి దేశం మొత్తం కూడా గర్వపడుతూ ఉంది, ప్రజానీకం మొత్తం కూడా మీ వెంట ఉంటూనే ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 2 కేసులు తేలిస్తే మొత్తం క్లారిటీ వచ్చింది, ఆ కేసులు తేల్చలేకపోతున్నారు కదా. మరి నిజమే సార్, నిజంగానే ఇది అసలు ఒక కేసును, ఒక మర్డర్ కేసుని తేల్చలేకపోతున్నటువంటి ఘనకీర్తి, ఒక కేసులో దొంగలను పట్టుకోలేకపోతున్నటువంటి చేతకానితనం, మొత్తం వ్యవహారం అన్ని కూడా తెలిసినా గానీ ఏమీ మాట్లాడినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మొత్తం కలిసి ఒక హత్య కేసును మాత్రం సాల్వ్ చేయలేకపోతున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు ఒక హత్య కేసుకు సంబంధించినటువంటి నిందితులను పట్టుకోవడానికి చేత కావడం లేదు. వాళ్ళు పిటిషన్లు చూసి వాళ్ళు భయపడుతున్నారా, లేకపోతే భయపెట్టించేలాగా కొంతమంది శక్తులు చేస్తున్నారా అనేది తెలియాలి సార్. ఏదైనప్పటికీ కూడా ఇంకా 26 రోజులు మాత్రమే టైం ఉంది సార్. కోర్టులో, సుప్రీం కోర్టులో ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ సంబంధించినటువంటి మొత్తం ఫైల్స్ అన్ని కూడా కోర్టులో సమర్పించడానికి ఇంకా 24 రోజులు మాత్రమే ఉంది. అదేదో ఒక డైలాగ్ ఉంటుంది, సమయం లేదు మిత్రమా, ప్రాణమా లేకపోతే మోక్షం, అదేదో ఉంటుంది సార్. సో ఈ శరణమా లేకపోతే మరణమా అని ఏదైతే ఉంటుందో సిబిఐ కూడా ఇప్పుడు ఇదే సార్, ఇంకేమీ లేదు. ఇంకా సిబిఐకి ముందున్నది ఇది ఒకటే, కేసులో దొంగలను, హంతకులను పట్టుకోవడమా లేకపోతే మాకు చేత కాదు అన్నట్టు వదిలేయడమా, ఈ 2 సార్ ఇప్పుడు పెండింగ్ ఉంది. ఈ సిబిఐ అధికారులు ఏం చేయబోతుంది? ఎందుకంటే 12వ తేదీ కూడా ఎర్రా గంగిరెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఉంది. సో ఆ బెయిల్ పిటిషన్ 12వ తేదీ అదేం జరుగుతుందో అదొక ట్విస్ట్. ఆల్రెడీ సిబిఐ అధికారులు రమ్మన్నట్టుగా, హైదరాబాద్ కి రమ్మన్నట్టుగా తెలుస్తుంది, కానీ ఆయన మాత్రం ఈ రోజు రాలేదు. వస్తున్నా అంటూనే చివరికైతే సిబిఐ ముందుకైతే ఎర్రా గంగిరెడ్డి రాలేదు. సో అదొకటి. 12వ తేదీన మొత్తం ఈ బెయిల్ కి సంబంధించి ఎర్రా గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయాలా లేదా అనే దాని మీద 12వ తేదీన విచారణ జరగబోతుంది. సో దానికి సంబంధించి ఈయన ఎర్రా గంగిరెడ్డికి సంబంధించిన వర్షన్ ని నమోదు చేయాల్సింది సార్ సిబిఐ, కానీ ఇంతవరకు కూడా చేయలేదు ఏది కూడా సార్. ఈ కేసులో ఏ ఫ్యాక్ట్ ఏదైతే ఉంటుందో, నిజం ఏదైతే ఉంటుందో, ఆ నిజానికి సంబంధించినటువంటి వే ఏదైతే ఉంటుందో ఆ వేలో వెహికల్ మాత్రం పోవడం లేదు సార్. అన్ని అడ్డదారుల్లో పోతున్నాయి సార్. అడ్డదారులు, కంప చెట్లలో ముళ్ళు గుచ్చుకుంటున్నా, పంచర్ అవుతున్నా, లేకపోతే ఏమన్నా ఉన్నా పెద్ద ఆ రూట్ లోనే పోతున్నారు. దాంట్లో బాబు పక్క హైవే ఉంది, హైవేలో బ్రహ్మాండంగా పోవచ్చు, మంచి స్పీడ్ ఉంటుంది, పంచర్ కాదు, ఏమీ కాదని చెప్తున్నా. ఎందుకని హైవేకి రావట్లేదు ఇప్పటికి? ఓకే రైట్ మధు, చూద్దాం మరి ఇప్పటికన్నా. మరి 4 రోజులు అయిపోయింది కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, ఇంకొక 26 రోజులు ఉంది. 26 రోజుల కన్నా కానీ ఈ కేసులో నిజంగా జరిగిద్దా లేదా? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే ఇదంతా కూడా ప్రక్రియ సర్దేశారు, దీన్ని ముడ చుట్టేశారు అన్న అభిప్రాయాలు కలుగుతా ఉన్నాయి. మరి మోదీ గారు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తో సిబిఐ ఇప్పుడన్నా కదిలి ఎంతటి వారినైనా సరే మేము వదిలి